నమస్తే. పాపం పాకిస్తాన్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కదా! సరిహద్దులో యుద్ధ వాతావరణము. యుద్ధ వాతావరణం ఏంది? యుద్ధం నడుస్తుంది 2 దేశాలకి. ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడిలో క్రికెటర్లు చనిపోయారు. సివిలియన్స్ చనిపోయారు 5. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. మొత్తం పూర్తిగా ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకుంది. నిజంగా వార్ నడుస్తోంది. మధ్యలో ఒక 48 గంటలు సీజ్ ఫైర్ ఒప్పుకుంటున్నారు. సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఒకరికొకరు మళ్ళీ ఇంకా సై అంటే సై అనుకుంటున్నారు. అయితే మనం కొన్ని రోజులుగా అనుకుంటున్నాం పాకిస్తాన్ ముక్కలవ్వడం ఖాయమని. ఎందుకంటే ఆ దేశ పరిస్థితి చూస్తే ఇటు బలూచ్ పోరాటం నడుస్తూనే ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బోర్డరు పేరుకే పాకిస్తాన్ ఏదో మ్యాప్లో పెట్టుకున్నది తప్ప ఖైబర్ పఖ్తూన్ఖ్వా మొత్తం అక్కడ ప్రజలు ఆఫ్ఘనిస్తాన్లో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలైతే నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో కలవాల్సిన ముక్క అది. ఇక సింధులో కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే ఒక సింధు జలాలను సైతం సింధు నుంచి డ్యామ్లు కట్టేసి వాటర్ను సింధుకు లేకుండా పంజాబ్కు తరలించుకుపోతున్నారు. అంటే వివక్ష చూపిస్తున్నారు సింధు ప్రాంతం మీద అని సింధు ప్రావిన్స్ ప్రజలు కూడా కొంతకాలంగా నిరసనగా ఉన్నారు. అసలు మేము పాకిస్తాన్లో ఉన్నాం, మాకు ప్రత్యేక దేశం కావాలని సింధు నుంచి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ వస్తుంది. ఇక చెప్పిన కదా బలూచిస్తాన్ 4 ప్రధాన ప్రావిన్స్లు కదా, ప్రాంతాలు కదా. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్ గుంజుకునేటట్టుంది. ఇటు బలూచిస్తాన్ అయితే అసలు సొంత దేశం మీద కూడా వైమానిక దాడులు చేసిన పరిస్థితి. మొన్ననే పాకిస్తాన్ సొంత దేశం మీద దాడులు చేసుకుంది. బలూచిస్తాన్లో పాకిస్తానే దాడులు చేసింది. ఇంకోటి ఆ పక్కనే ఉన్న POK గిల్గిట్ బాల్టిస్తాన్. అట్లా పాకిస్తాన్ ముక్కలు చెక్కలవడం ఖాయము. ముక్కలైపు పూర్తిగా ఒక పంజాబే ఉంటుంది. పంజాబ్తో కూడిన పాకిస్తాన్ మాత్రమే ఉంటుందని మనం కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాము. అయితే అది ఇప్పుడే జరగదు, ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు పాకిస్తాన్ ఇక ముక్కలవడం ఎంతో దూరంలో లేదు అనిపిస్తుంది. నిజంగా రోజులు దగ్గర పడుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకోవడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తుంది కదా, ఈ టైంలో ఇంకా అందుకు రోజులు ఇంకా దగ్గర పడతాయి అనిపిస్తుంది. నిజంగా ట్రంప్ను చూస్తే ఎగురుతుంది ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్. అంతకుముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది. ట్రంప్ అధికారంలోకి రాకముందు కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ ఆ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్ రెచ్చగొట్టినా సరే అప్పుడు గమ్మునుంది. కానీ ఇప్పుడు ట్రంప్ను చూసుకొని ఎగురుతుంది పాకిస్తాన్. నిన్న ఎంత దారుణం అంటే ఆ సరిహద్దులో ఉన్న ఉర్గున్ మీద దాడి చేస్తే 3 క్రికెటర్లు చనిపోయారు. మొత్తం 8 మంది, దాంట్లో 3 క్రికెటర్లు, 5 సివిలియన్స్ చనిపోయారు. హరూన్, కబీర్, హిద్పతుల్లా వాళ్ళ పేర్లు. ప్రతీకారం ఉంటుంది అని ఆఫ్ఘన్ ప్రకటించేసింది. ఇంకా ట్రై సిరీస్ని బహిష్కరించేసింది. పూర్తిగా క్రికెట్ ఆడేది లేదు పాకిస్తాన్తో, మేము కరచాలనం కూడా ఇవ్వమని చెప్పేసింది. అంటే అమాయకులను టార్గెట్ చేస్తూ, సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ముందు నుంచి మొత్తుకుంటున్నది అదే. నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చేస్తాను. అసలు వీళ్ళకి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు ఇంత తీవ్ర స్థాయిలో ఈ ఘర్షణకు కారణం ఏంది, అసలు నేపథ్యం ఏందని ఇంకో వీడియో చేశాను నేను 2 రోజుల క్రితం. ఇంకా చెప్పిన కదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, సింధు, పంజాబ్, POK, ఆ మూలన గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంటుంది. అది కూడా భారత్లో కలవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు భారత్లో మాకు కలవాలుందని ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళనలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గిల్గిట్ బాల్టిస్తాన్ కనుక ఆ భూభాగం కనుక ఆ కొంత మేర మనకు వస్తే మనకు రహదారి మార్గం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఇంకా సముద్రము లేదా వాయు మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి భారత్ నుంచి ఆ దేశాలకు. రోడ్ మార్గం లేదు. గిల్గిట్ బాల్టిస్తాన్ వస్తే మనకు రోడ్ మార్గం కూడా ఉంటుంది అక్కడి నుంచి. ఇక POK విషయం వచ్చేసరికి మనం కొంచెం ఎమోషనల్గా, సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం. కశ్మీర్ మనది కదా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. మోదీ తీసుకొస్తాడు. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం చాలా ఆశలు పెట్టుకున్నాం, అంచనాలు వేసినాం. POK మనదవుతుంది దెబ్బతో అనుకున్నాం కదా. అయితే కేవలం సెంటిమెంట్ పరంగానే కాదు, నిజంగా వ్యాపార వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభం. అట్లా పంజాబ్ తప్ప ఇంకేమీ మిగిలేటట్టు లేదు. పంజాబ్తో కూడిన పాకిస్తాన్ మాత్రమే మిగిలేటట్టుంది. అరే ఈ బార్డర్ కంట్రీతో పడదు, ఈ సరిహద్దు దేశంతో పడదు. నిజంగా దిక్కుమాలిన దేశం అది. 1947లో ఈస్ట్ వెస్ట్గా పాకిస్తాన్ ఏర్పడ్డది. అయితే 57, 60, 70, 24 ఏళ్ళకే 25 ఏళ్ళకే 25 ఏళ్ళ లోపే ముక్కలైపోయింది. 2 ముక్కలైంది. వెస్ట్ మిగిలింది, ఈస్ట్ పోయింది. ఇప్పుడు ఉన్నది కూడా 50% కూడా పూర్తిగా ముక్కలేటట్టుంది. పంజాబీల డామినేషన్ పూర్తిగా అన్నింటా కూడా ఆర్మీ విషయంగా, పాలన విషయంలో సింధు అంటుంది, సింధు ఆరోపణలు. ఇంకా బలూచీలో అయితే పోరాటమే పూర్తిగా, అక్కడికి సైన్యమే వెళ్ళలేని పరిస్థితి బలూచిస్తాన్లో. బలూచ్ లిబరేషన్ ఆర్మీ సొంత దేశంలో భూభాగం మీద దాడులు చేస్తున్న పరిస్థితి పాకిస్తాన్. అక్కడికి పాకిస్తాన్ సైన్యం, అధికారిక యంత్రాంగం వెళ్ళలేని పరిస్థితి. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. మేము అసలు భారత్లో కలపండి మమ్మల్ని, మేము పాకిస్తాన్లో ఇక్కడ ఉండమని చెప్తున్నారు.
ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా మనం చూస్తున్నాము. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న ఈ పిల్ల తాలిబన్స్, అట్లనే ఆఫ్ఘాన్ తాలిబన్లు రానియట్లేదు అసలు. ఇంకా తాజాగా మనం వీడియో మొదలు పెట్టుకున్నదే దాంతో కదా, క్రికెటర్లు కూడా పాపం చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను చంపారు, ఎంతో భవిష్యత్తు ఉన్న క్రికెటర్లు, వాళ్ళు అప్కమింగ్ క్రికెటర్స్ వాళ్ళు. ముగ్గురిని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా మొన్న కూడా యుద్ధ విమానాలతో దాడి చేసిన పరిస్థితి అసలు ఎక్కడ ఉండదు. ఒక దేశము తన దేశ భూభాగం మీద ఈ దాడి చేయడం అనేది ఎక్కడ ఉండదు అసలు. బలూచ్ మీద దాడి మాత్రమే కాదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద కూడా మొన్న మళ్ళీ యుద్ధ విమానాలతో దాడి చేసిన చరిత్ర ఆ దేశానిది. ఆ నీచ నికృష్టపు దరిద్రపు దేశాన్ని వేరే దేశం మీద, ఇతర దేశాల మీద, పరదేశం మీద, సరిహద్దు దేశాల మీద, శత్రు దేశాల మీద దాడి వేయడంలో అర్థం ఉంటది, కానీ సొంత దేశం మీద కూడా యుద్ధ విమానాలతో దాడి చేస్తున్న పరిస్థితి అనమాట. అంటే అక్కడ ఇష్యూ ఉంది, ఇంకా డ్యూరాండ్ లైన్ ఇరువైపులా కూడా ఎక్కడైనా కూడా ఇంకా మేమే ఉండాలి అన్న ఇది తోటి రెచ్చిపోతుంది పాకిస్తాన్. సామాన్యులు చనిపోతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ సామాన్యులు చనిపోతున్నారు. అయితే దీన్ని వెస్ట్రన్ మీడియా పట్టించుకోదు, ట్రంప్ పట్టించుకోడు, మాట్లాడాడు, ఎందుకంటే పాకిస్తాన్తో అవసరం ఉంది కాబట్టి. ఇట్లా మరి తాలిబాన్లు కూడా ఏమీ ఊరుకోవట్లేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాను పాకిస్తాన్ నుంచి చీల్చడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది పూర్తిగా. చెప్పిన కదా, అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే ఆఫ్ఘనిస్తాన్ గిరిజన జాతులు ఎక్కువగా కూడా గిరిజనులు ఉంటారు అక్కడ, కొండ ప్రాంతాల్లో పూర్తిగా గిరిజనులు ఉంటారు, ట్రైబ్స్ అవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్తో బాగుంటుంది. ఏదో మ్యాప్లో నక్షలో అట్లుంది తప్ప అన్ని విధాలుగా దగ్గరగా ఉండేది ఆఫ్ఘన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనమాట. అందుకని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని చూస్తున్నారు. ఏదైతే ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ ఇండియాలో కలవాలని, బలూచిస్తాన్ సపరేట్ దేశంగా అనుకుంటున్నారు కదా, ఇదేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారనమాట. అట్లా ఇంకా చెప్పిన కదా, సింధు కూడా విడిపోవాలని చూస్తుందని. అట్లా అందుకే మళ్ళీ అదే చెప్తున్నా, పంజాబ్తో కూడిన పాకిస్తాన్ మాత్రమే ఉండేట్టుంది ఇక్కడ. అక్కడ కూడా ఏముండదు, పంజాబ్లో ఇస్లామాబాద్, రావల్పిండి, గోధుమ పిండికి ఏడ్చే ఆ దేశంలో రావల్పిండి అనే ఒక నగరం ఉంటుంది. ఇస్లామాబాద్, రావల్పిండి మాత్రం పంజాబ్ ప్రావిన్స్లోకి వస్తాయి. ప్రావిన్స్ అంటే ప్రాంతం, పంజాబ్ ప్రావిన్స్లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ పంజాబ్కు కూడా మళ్ళీ మనం సింధుకి ఇప్పుడు ఇండస్ వాటర్ మనం నిలిపేస్తే ఆ పంజాబ్ పరిస్థితి కూడా అంతే. సింధు నుంచి డ్యామ్స్ కట్టి సింధుకు రావాల్సిన వాటర్ను, సింధు నది జలాలను సింధు ప్రావిన్స్ కాకుండా పంజాబ్కు తరలించుకొని పోతున్నారనమాట. అంటే ఇప్పుడు పంజాబ్లో కరువు రావాలన్నా లేదా వరదలు రావాలన్నా ఏదైనా మళ్ళీ భారత్ చేతిలోనే ఉంటుంది. అంటే వాడి జుట్టు భారత్ చేతిలో ఉందనమాట. బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బలూచ్ అంటే పూర్తిగా మధ్యలో కలిసింది బలూచ్ కూడా. ఆ నేపథ్యం కూడా నేను గతంలో ఇంకా చేశా, ఇదే పాకిస్తాన్ 4 ముక్కలవడం ఖాయమని ఇంకొక వీడియో కూడా చేశాను నేను ఒక 6-7 నెలల క్రితం. దాంట్లో పూర్తిగా చరిత్ర నేపథ్యం, బలూచిస్తాన్ పోరాటం గురించి కూడా దాంట్లో వివరంగా చెప్పానమాట. వీలైతే వెనక్కి వెళ్ళి చూడండి. ఇక ఆర్మీలో పంజాబీలదే ఒక ఆధిపత్యం అని చెప్పొచ్చు. అందుకని సింధు వాళ్ళు కొంచెం అంటే చనిపోయేది మామూలు సైన్యమేమో మేము, కానీ పెత్తనం వాళ్ళదా, అంటే మునీర్ వంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పంజాబ్కు చెందిన వాళ్ళు అనమాట. అందుకని వీళ్ళు యుద్ధం చేయడం కూడా ఇష్టం లేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా యుద్ధం కూడా చేయట్లేదు, ఏదో ఉద్యోగం కోసము ఆ జీతం కోసం తప్ప దేశభక్తి అయితే అక్కడున్న అంటే సింధు ప్రాంతానికి చెందిన సైనికుల్లో అయితే లేదనమాట. అట్లా ఎందుకంటే పూర్తిగా అక్కడికి వెళ్ళే నీళ్లు పంజాబ్కు తరలిస్తున్నారని, డ్యామ్ల ద్వారా పూర్తిగా వాటిని దారి మళ్లిస్తున్నారని గొడవైంది. ఆ ప్రాంతం రైతులకు ఈ ప్రాంతం రైతులకు కొంతకాలం పాటు సీరియస్గా గొడవలేనాయి. అక్కడ నిరసనలు, ఆందోళనలు, రోడ్డెక్కి అన్ని తగలబెట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరిగినాయి అక్కడ కొంతకాలం పాటు. నేపాల్లో జరిగింది కదా మొన్న, ఇట్లా తగలబెట్టేశారు రోడ్డు మీదకి వచ్చి. అట్లా పంజాబ్ సింధు రైతుల మధ్య అయితే ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు, ఈ గొడవలు, నిరసనలు అయితే జరిగినాయి అనమాట. సరే, మళ్ళీ మనం ప్రస్తుత పరిస్థితికి అయితే ఇంకా ఒక యుద్ధం అయితే నడుస్తుంది. 48 గంటలు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు. మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డది, మళ్ళీ మొదలు పెట్టేసింది. అటువైపు నుంచి ప్రతిఘటన వచ్చింది. సరే, ఈ సంధి ప్రయత్నాలకు అంటే ఈ సంధికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏంటది, మన టర్కీ నుంచి అట్లనే ఖతార్ నుంచి సంధికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇరు దేశాల మధ్య. సరే, పాకిస్తాన్ ట్రంప్ను చూసుకొని ఎగురుతోంది కదా, మరి ఆఫ్ఘనిస్తాన్కున్న బలం ఏంది అంటే ఇరాన్ సపోర్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్ సపోర్ట్ ఉంది అన్నట్టు. ఆ మధ్య పాకిస్తాన్ ఇరాన్ మీద కూడా దాడి చేసింది, డ్రోన్ దాడి చేసింది, గుర్తుందా? అట్లా శత్రు మిత్రుడు అన్నట్టు. అంటే పాకిస్తాన్తో ఇరాన్ కూడా పడదు, అందుకని ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దు దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఇరాన్ సరిహద్దు దేశం కూడా కనుక ఇరాన్ సపోర్ట్ అయితే పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్కు ఉంది. అట్లనే భారత్కు ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. పాకిస్తాన్ మనకు శత్రు దేశం, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకు శత్రు దేశం కాదు. ఆ 2 ఇస్లామిక్ కంట్రీస్ అయినా వాళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది అసలు ఏంటి అనేది కూడా నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను.
అంటే ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లో పెట్టుకొని ఆ దేశాన్ని అమ్మకానికి పెట్టాలని చూసింది పాకిస్తాన్. అది వీళ్ళకి అర్థమైపోయింది ఆఫ్ఘనిస్తాన్కి. ఎప్పుడైతే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుని తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ కుట్రలు వాళ్ళ నయవంచన ఆఫ్ఘనిస్తాన్కి అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్ను ఆ దేశం అసలు నమ్మట్లేదు. అసలైతే ఆ తాలిబాన్లను సృష్టించింది కూడా పూర్తిగా పాకిస్తానే. అంటే ఆ తరం తాలిబాన్లు నమ్మారు, పాకిస్తాన్ చెప్పినట్టల్లా విన్నారు, పాకిస్తాన్ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఇంకా ఎందుకంటే జార్జ్ బుష్ ప్రెసిడెంట్గా ఉండగా పూర్తిగా వీళ్ళని పట్టించింది పాకిస్తాన్, నమ్మించి మోసం చేసింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ వీళ్ళు నమ్మడం లేదు. అదే సమయంలో భారత్ అంటే సహకారం ఉంది అని చెప్పలేము, ఎందుకంటే భారత్ ఎప్పుడు యుద్ధాలను కోరుకోదు. ఒక దేశం మీదకి ఇంకో దేశాన్ని ఎగేసే సంప్రదాయము, అలవాటు, చరిత్ర నేపథ్యం భారతదేశానికి లేదు. కానీ కొంచెం సపోర్ట్ ఇస్తూ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడ ఒక ప్రజాస్వామ్యం అనడానికి కూడా లేదు. తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడ్డ తర్వాత అంటే అమెరికా సేనల్ని వెనక్కి తీసుకోవడము, పాకిస్తాన్ దాని మీద పెత్తనం ఇంకా తగ్గిన తర్వాత అక్కడ కూడా తాలిబాన్లు ఇంకా స్వయంగా తాలిబాన్ల పాలన ఏర్పడ్డ తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారత్ కొంచెం సహాయం చేస్తూ వస్తుంది. అంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ఏదైనా భూకంపం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఆహార పదార్థాలు అందించడం, మందులు ఇవ్వడం, ముఖ్యంగా ఇలాంటివి అయితే సపోర్ట్ చేస్తూ వస్తుంది. అంతే తప్ప అమెరికా లాగా రెచ్చగొట్టేది, యుద్ధాలను ప్రేరేపించేది భారత్కి అయితే లేదు. అట్లా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కూడా నైతికంగా ఇంత సహాయం చేస్తున్న భారత్కి వాళ్ళు నైతికంగా ఒక మోరల్ సపోర్ట్గా అయితే ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి మోరల్గా సపోర్ట్గా నిలిచే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందన్నమాట. అదిగాక ఇప్పుడు అందుకని కామన్ శత్రువు అయిపోయింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు, భారత్కు. అట్లా ఓవైపు బలూచ్, ఓవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్, ఇటు సింధు ప్రజల అసంతృప్తి, సింధిలది, ఇవన్నిటి మధ్య ఒక రకంగా ఒక పద్మవ్యూహంలో ఉంది అని చెప్పొచ్చు పాకిస్తాన్. అట్లా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ దిక్కు ఎవడున్నాడు అంటే అమెరికా వాడు ఉన్నాడు. ఎక్కడో ఉన్న అమెరికా వాడు ఉన్నాడు. కానీ వాడు కూడా ఎంతవరకు చేస్తాడు సహాయం? ఇంతకు ముందులాగా ఫండింగ్ లేదు. సైన్యాన్ని అసలే పంపడాడు. పాకిస్తాన్కి ఇంతవరకు సైన్యాన్ని పంపలేదు, ఇప్పుడు కూడా పంపడు. ఇంకా చైనా అయితే అసలే నమ్మదు దేశాన్ని, వాడి మనుషుల్ని అసలే పంపదు. ఈ సిపెకైనా ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా తన ఇంజనీర్లను, వాళ్ళ మనుషులను కాపాడుకోవడానికి సైన్యాన్ని పంపిస్తా అంటే పాకిస్తాన్ ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఒప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అటు అమెరికా నుంచి ఒత్తిడి ఉంది, నిజంగానే చైనా కనుక అక్కడ వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ ఆర్మీని కనుక మోహరిస్తే భారత్ కూడా సవాలే. సో అదైతే జరగలేదు. బహుశా అంటే ఏమన్నా మహా అంటే 4 విమానాలు 5 బాంబులు ఇస్తాయేమో ఆ దేశం ఈ దేశం కలిపి, పక్కనున్న చైనా అక్కడున్న దేశము. మొన్న అవి కూడా పనిచేయలే. F-16 లాంటివి కూడా కుప్పగూల్చినాం మనం. ఆయుధాలు కూడా పనిచేయలేదు. అంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన ఆయుధ సంపత్తి ఏంటో తెలిసింది, మన సత్తా ఏంటో తెలిసింది. అవతలి అన్ని డమ్మీ. చైనా ఇప్పుడు మనం అనుకుంటాం, జోక్ చేసుకుంటాం, చైనా అన్ని డమ్మీ, చైనా అన్ని వట్టి అనుకుంటాం కదా. చైనా బొమ్మల లెక్కనే వాడిచ్చిన ఆయుధాలు కూడా వట్టి అని తేలింది. అమెరికా F-16 సహా అవన్నీ వట్టి అని తేలింది, డమ్మీ అని తేలింది అనమాట. అట్లా ఇప్పుడు ఇక తాలిబాన్లు రెచ్చిపోతున్నారు, అవుట్ పోస్టులను ఆక్యుపై చేసుకున్నారు, తగలబెట్టేశారు, నానా రచ్చ చేస్తున్నారు. ట్యాంక్స్ను వాళ్ళ ట్యాంకులను స్వాధీనం చేసుకొని ఏమంటారు కాబూల్ వీధుల్లో ప్రదర్శిస్తున్న విజువల్స్ కూడా మనం చూసినాము. అవుట్ పోస్టుల పని అయిపోయింది. ఇంకా సౌదీ అరేబియా, టర్కీ కొంచెం కూర్చోబెట్టి ఏదన్నా చొరవ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ ఈ దేశము అంటే మనం పోల్చుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా మనం సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ముందు ఇటు నుంచి కూడా యుద్ధానికి కవ్వించింది పాకిస్తానే. సేమ్ భారత్తో ఎట్లయితే చేసిందో ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్ తీరు అట్లనే ఉన్నదనమాట. చెప్పిన కదా, ఒక సడన్గా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం ఎందుకు జరిగింది అంటే, మరి ట్రంప్ ఎప్పుడైతే ఇండియా మీద తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడో వీడు రెచ్చిపోయాడు అనమాట. వీడు అక్కడ దాడి చేశాడనమాట. అంతకుముందు తాలిబాన్లు దారుణంగా కొట్టి చంపిన, అప్పుడేం చేయలేదు. ఇప్పుడు ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్ అంటే, సివిలియన్స్ మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ సపోర్ట్తో రెచ్చిపోతున్నారనమాట. ఇంకా మన ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ వచ్చాడు మన దేశానికి. సో ఇరాన్ ఉంది, సరే రెచ్చగొట్టకుండా భారత్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా భారత్ అయితే ఆఫ్ఘనిస్తాన్కి అనుకూలంగా ఉంటుంది డెఫినెట్గా. అట్లా ఇప్పుడు అటు ఇరాన్ సపోర్ట్ ఉంది, నైతిక మద్దతు భారత్ నుంచి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి. వాడు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, ఎందుకంటే వీడిది తప్పు కాబట్టి సివిలియన్స్ మీద కూడా దాడి చేసి క్రికెటర్లను కూడా, ఒక భావి క్రికెటర్లను కూడా పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. అందుకని అనిపిస్తుంది అనమాట. అందులో అంతర్గత సమస్యలు ఇవన్నీ కూడా, లోపల పాకిస్తాన్ అంతర్గత సమస్యలు ఇవన్నీ చూస్తే ఎంతో కాలం పట్టదు ఆ దేశం ముక్కలవడానికి అనిపిస్తుంది. ఇంకా మోదీ ప్రకటించాడు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని ప్రధాని సహా మన వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. ఇన్ని మంటల్లో ఇటు అంతర్గత సమస్యలు, ఇటు సరిహద్దుల్లో, ఈ పరిస్థితుల్లో వాడు మునీర్ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అంటే
అందుకని వాడు విసిగించే అవకాశం ఉంది. మళ్ళీ మనల్ని ఏమన్నా విసిగిస్తాడేమో అన్న ఒక ఆందోళన అయితే ఉంది. అంటే పహల్గాం లాంటి దాడికి ఏమన్నా పాల్పడవచ్చు. అది కన్నింగ్ కంట్రీ కదా, వాళ్ళ కుట్రలు అట్లానే ఉంటాయి. ఏదో ఒక కుట్ర చేయకుండా ఉండకపోవచ్చు. సరే, మనం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాము. పహల్గామ్ది మనం దురదృష్టము అలా జరిగింది, కానీ ఎప్పటికప్పుడు భారత్ చాలా అప్రమత్తంగా ఉంటూ అలాంటివి జరగకుండా తిప్పు కొడతానే ఉంది. 11 ఏళ్లలో ఈ మోదీ గవర్నమెంట్ వచ్చిన నుంచి అయితే పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులను ఎక్కడికక్కడ నిలువరిస్తూ అయితే వస్తుంది కదా. అయినా సరే భారత పౌరులుగా మనం ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, చివరిలో ఒక కొసమెరుపు ఏంటంటే, పాకిస్తాన్కు ఒక చెప్పుకోదగ్గ వీరుడు లేడంట. మొన్న ఒక డిబేట్లలో చెప్తున్నారు, వాళ్ళ మిజైల్స్కి అనుకుంటా ఒక ఆయుధాలకు పేరు పెట్టాలంటే టిప్పు పేరు పెడితే ఎట్లుంటుందని ఒక ప్రతిపాదన వచ్చిందంట. అసలు టిప్పు సుల్తాన్ని, సరే మేల్కోటే ఘటన ఇవన్నీ గుర్తు చేస్తూ టిప్పు సుల్తాన్ అనేవాడిని, ఇప్పుడు దీపావళి కూడా కదా, టిప్పును మేల్కోటేలో దీపావళి జరుపుకోరు హిందువులు, అక్కడి హిందువులు. దానికి ఒక నేపథ్యం కూడా ఉంది. అట్లా టిప్పు సుల్తాన్ని ఇక్కడ కొందరు దేశభక్తులు అంటారు, చాలామంది దేశద్రోహులు అంటారు. ఎందుకంటే ఎంతో మంది బ్రాహ్మణులను ఊచకోత పోసాడు, కన్వర్జెన్స్ని ప్రేరేపించాడు, ఇస్లాంలోకి మార్చాడు హిందువులను టిప్పు అని చాలామంది ఇక్కడున్న హిందువులు అక్కడ లోకల్ వాళ్ళు ద్వేషిస్తారు. కొందరు దేశభక్తుడు అని చరిత్రలో రాశారు. కొందరు ఈ సెక్యులర్, ఈ సోకాల్డ్ లిబరల్స్ అందరూ కూడా టిప్పు సుల్తాన్ బ్రిటిషర్లతో పోరాడిన దేశభక్తుడు అన్నారు కదా. కర్ణాటక వాడు, మైసూరోడు టిప్పు సుల్తాన్ అనేవాడు మన దేశానికి చెందినవాడు. టిప్పు సుల్తాన్ అనేవాడు కర్ణాటక, మైసూరు చెందినవాడు. అలాంటి టిప్పు సుల్తాన్ మాకు హీరో అని మాట్లాడుకుంటున్నారంట అక్కడ. జిన్నా పేరు చెప్పుకోలేడు, దేశాన్ని విడదీశారు, దేశ విభజనను చేసిందే జిన్నా. అసలు ఇక్కడ గాంధీని ఒక మాట అంటారు ఎవరన్నా, లోపల ఉన్నా కూడా బయటకు అనరు. ఈ దేశంలో గాంధీని ఏదన్నంటే నేరం, అది జాతిపితగా అంత మనం గౌరవిస్తాం, ఎక్కడో పెట్టుకుంటాం మహాత్మా గాంధీని. అట్లాంటిది అసలు దేశాన్ని విభజించి ఆ దేశాన్ని ఏర్పాటు చేసినోడు ఏమంటారు, ఫాదర్ ఆఫ్ ద కంట్రీ అసలు మహమ్మద్ అలీ జిన్నా. ఆ జిన్నా పేరు కూడా వద్దంట వాళ్ళకి, ఇంకా బుట్టా పేరు చెప్పలేదు. ఎందుకంటే జుల్ఫికర్ అలీ బుట్టను ఉరిదీశారు బహిరంగంగా, ఆ దేశంలో ఉరిదీశారు. యాహియా ఖాన్ పరిస్థితి, అయూబ్ ఖాను, వీళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెప్పుకోలేరు. ముషరఫ్, ఇంకా వీడైతే ముషరఫ్ అనేవాడైతే ఇంకా పాకిస్తాన్నే వదిలేళ్ళాడు పూర్తిగా. అట్లా వాళ్ళకి అసలు ఒక వీరుడు, దేశానికి సంబంధించి మా వీరుడు ఎవరు ఉన్నారంటే కూడా చెప్పుకోలేని స్థితిలో ఇన్నేళ్ళైనా, 70 ఏళ్ళైంది ఆ దేశం ఏర్పడి, 78 ఏళ్ళైంది పాకిస్తాన్ ఏర్పడి. అయినా సరే వాళ్ళ దేశానికి ఒక మార్గదర్శ, లేదంటే ఒక గాడ్ ఫాదరా, ఒక వీరుడా అనేది చెప్పుకోలేని స్థితిలో, దుస్థితిలో, ఒక నికృష్టపు స్థితిలో ఆ నీచ కంట్రీ ఉన్నదనమాట. అట్లా ప్రస్తుతం వారైతే నడుస్తోంది. మధ్యలో 48 గంటల పాటు 2 సార్లు సీజ్ ఫైర్ ఏదో ప్రకటించారు, కానీ ఇరువైపులా ఎవరు ఊరుకోవట్లేదు. ఓవైపు సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్గతంగా ఇంకా దారుణమైన సవాళ్లను పాకిస్తాన్ అయితే ఎదుర్కొంటుంది. ముక్కలవడం ఇంకా మరెంతో కాలం లేదు, పాకిస్తాన్ ముక్కలవడం మరెంతో కాలం లేదు. పాకిస్తాన్ కేవలం పంజాబ్తో కూడిన దేశం మాత్రమే మిగులుతుందేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.